والله خوش رقص يا اخي دوش عندي خوش فصله يا اخي تفوز والله خوش رقص. రెండు మూడు నెలల నుంచి అత్యంత హాట్ టాపిక్ ఏమైనా ఉంటే బలూచిస్తాన్. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ బలూచిస్తాన్ గురించి ఇప్పుడు మనం వివరంగా చర్చించుకుందాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. పాకిస్తాన్ లో ఒక భాగమైనటువంటి బలూచిస్తాన్, కానీ బలూచీలను అడిగితే మేము పాకిస్తాన్ లో భాగం కాదు అంటున్నారు. అసలు ఈ బలూచ్ యొక్క చరిత్ర ఎలా ఉంది? మనతో పాటు వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చిందన్నట్టుగా మనకి వార్తలు ఉన్నాయి. పాకిస్తాన్కి, బలూచిస్తాన్కి, భారతదేశానికి ఒకటేసారి మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఏంటి, ఎలా పాకిస్తాన్ లో భాగమైంది, దాని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఇది బ్రిటిష్ వాళ్ళు చాలా కుతంత్రంతో చేసిన వాళ్ళ సామ్రాజ్యవాద విస్తరణ ప్లానింగ్ ఎంత ఘోరంగా సౌత్ ఈస్ట్ ఏషియా అనుభవిస్తోందన్న దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే మన దేశాన్ని ముక్కలు చెక్కలుగా చేసి దాదాపు 700-800 సంస్థానాలు, అంటే పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, బలూచిస్తాన్ అన్ని కలిపితే 800 సంస్థానాలుగా విడగొట్టి మీరు ఊహించండి. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించండి అలా మ్యాప్ ఎలా ఉంటుందో. భారతదేశం అన్నారు, పాకిస్తాన్ అన్నారు, భారతదేశంలో 650 సంస్థానాలు అన్నారు, బలూచిస్తాన్ లో అప్పటికే 7-8 సంస్థానాలు ఉండేవి, పాకిస్తాన్ నిండా ప్రావిన్సులు ఉండేవి, సింధ్, పంజాబ్. అంటే ముక్కలు చెక్కలుగా చేసి దాన్ని ఏమంటారు, విధ్వంసాన్ని సృష్టించిన వాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం మొదటి నుంచి కూడా అజమాయిషీనే. పాకిస్తాన్ అనుకున్నప్పుడు పాకిస్తాన్ కానీ, బలూచిస్తాన్ కానీ, లేదా ఈస్ట్ పాకిస్తాన్ కానీ, ఇండియాలో ఉన్న సంస్థానాలు కానీ. ఇండియాలో ఉన్న సంస్థానాల్లో సర్దార్ పటేల్ గారి దయ వల్ల 650 కలపగలిగాం. మిగతా ఏమైనాయి? కాశ్మీర్, బలూచిస్తాన్. బలూచిస్తాన్, కాశ్మీర్ మీద సేమ్ తెలివితేటలు పాకిస్తాన్ ప్రదర్శించి దానిలో ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు, అప్పటి అగ్రరాజ్యాలు యాక్టివ్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం వల్ల నష్టాలు. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్లుగా చేసింది, ఆ తర్వాత పాకిస్తాన్ కంటిన్యూ చేసింది. ఇది చారిత్రాత్మక నేపథ్యం. దురదృష్టకరం. మన జెన్జీకి, అర్బన్ ఎగ్జల్స్ కి, కాక్రోచ్లకి తెలియాల్సిన విషయం. ఎంత కష్టాల్లో మనం స్వాతంత్రం సాధించాం, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటారని ఈ టాపిక్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చూసిన మన జెన్జీకి అర్థం అవ్వాలి. సార్ ఇది అంటే 1947లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందని తెలిసింది కదా సార్, డిసెంబర్లో. ఇది తర్వాత అసలు అంటే మళ్ళీ ఎలా పాకిస్తాన్ లో అది విలీనం అయిపోయింది? పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ తో ఎలా చేశారో, జూనాగఢ్ తో ఎలా చేశారో, హైదరాబాద్ తో ఎలా చేశారో, లార్డ్ మౌంట్ బ్యాటన్ యాక్టివ్ సపోర్ట్ తో వీళ్ళు బలూచిస్తాన్ తో కూడా అదేగా చేశారు. అర్ధరాత్రి దొంగ దెబ్బ కొట్టారు. పాకిస్తాన్ బలూచిస్తాన్ తో 1876లో బ్రిటిష్ అయితే ఎప్పుడైతే ఒప్పందం చేసుకుందో, బలూచిస్తాన్ ని పాకిస్తాన్ ప్రాంతంగా ఎలా ప్రకటించింది అంటే, బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్లానే. 1876లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు బలూచిస్తాన్ తో, పాకిస్తాన్ కూడా అలా చేసింది. 47లో వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. 48లో పాకిస్తాన్ ఆక్యుపై చేసేసింది. ఎలా ఆక్యుపై చేసింది? వాళ్ళని హింసించి, అక్కడ వాళ్ళని చంపేసి, చుట్టుపక్కల దాన్ని ఏమంటారంటే హైదరాబాద్ చుట్టూ సోకాల్డ్ భారతదేశం ఉండింది అప్పుడు. పాకిస్తాన్, హైదరాబాద్ ఏం చెప్పింది, నేను సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ అన్న విధంగా పాకిస్తాన్ 1948లో మార్చి ప్రాంతంలో దొంగతనంగా దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ కాశ్మీర్ ని ఎలా ఆక్యుపై చేసుకుందో, బలూచిస్తాన్ కూడా అలాగే ఆక్యుపై చేసుకుంది. బలూచిస్తాన్ తో మనం ఆ పరిస్థితుల్లో ఇంటర్వ్యూన్ చేయగలిగినా కానీ చేయలేదు. అది పెద్ద నష్టం జరిగింది. అయితే సార్ ఈ 47 వరకు ఈ కలాత్ అనేటువంటి రాజ్యమే ఉండింది అక్కడ. ఆ తర్వాత 47లో మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఆక్యుపై చేసి దాన్ని ఒక భాగం చేసుకుంది, బలూచిని భాగం. అయితే అప్పటి నుంచి ఈ ఉన్నటువంటి చరిత్ర చూస్తూ ఉంటే అప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు దాంట్లోంచి విడిపడాలి, విడి దేశంగా కావాలి అనేటువంటి, స్వతంత్ర దేశంగా కావాలనేటువంటి ఒక ఉద్యమాలు నడుస్తూనే ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ వీళ్ళల్లో ఒకటి గమనిస్తే సార్, పాకిస్తాన్ చాలా బ్రూటల్గా ప్రవర్తించింది అక్కడ. ముఖ్యంగా అక్కడ వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం కానీ, వాళ్ళ స్త్రీలను ఎత్తుకెళ్ళిపోవడము, పురుషుల్ని చంపేయడము, ఇట్లా వింటుంటే చాలా జుగుప్సాపకరంగా కూడా కనిపిస్తుంటది. అసలు వీళ్ళ వెనకాల ఈ బలూచి యొక్క సంస్కృతి ఏంటి? వీళ్ళకి ఇంత పోరాట పటిమ ఎలా వచ్చింది సార్? మీరు ఊహించండి, వీళ్ళ పోరాట పటిమని మన ఫ్రంటియర్ గాంధీ
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ని సరిహద్దు గాంధీ అంటారు. సార్ ఒక మహాత్మా గాంధీ ఇక్కడ ఉంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అక్కడ మనకు ఫ్రంటియర్ గాంధీ ఉన్నారు. ఫ్రంటియర్ గాంధీ మన గాంధీ కాంగ్రెస్ తో కలిపి అయ్యా బలూచిస్తాన్ ని కాపాడండి అంటే, అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉంది, ఇరాన్ తో బౌండరీస్ పెట్టుకోండి, పాకిస్తాన్ కి దూరంగా ఉంది, ఇండియాకి ఎంత దూరమో పాకిస్తాన్ కూడా అంత దూరంగా ఉంది, దీన్ని స్వతంత్ర దేశాన్ని చేయొద్దని ఆయన నెత్తినోరు మొత్తుకున్నా కానీ మనం ఇంటర్వ్యూ చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయాం? దానికి హిస్టారికల్ గా కారణాలు ఉన్నాయి. 650 సంస్థానాలు మనలో కలపడంలో సమస్యలో ఉన్నాం మనం. వాళ్ళు డొమినియన్ అనేసి వెళ్ళిపోయారు, పాకిస్తాన్ డొమినియన్ అన్నారు, భారత్ డొమినియన్ అన్నారు, పాకిస్తాన్ కి 2 ఎన్క్లేవ్లు అన్నారు, ఈస్ట్ అంటే తునకలు నష్టం చేయడం వల్ల మన అప్పట్లో ఉన్న మన పెద్ద వ్యక్తులకి, దేశాధినేతలకి, టెంపరీ ప్రధానమంత్రి కానివ్వండి, యాక్చువల్ ప్రధానమంత్రి గారు కానివ్వండి, వాళ్ళకి తల నిండా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు అఫీషియల్ గా నో చెప్పారు. ఆల్ ఇండియా రేడియోలో దీని మీద ప్రకటన జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ గారు మహమ్మద్ అలీ జిన్నాతో, లార్డ్ మౌంట్ బ్యాటన్తో, గాంధీ గారితో, నెహ్రూ గారితో, సర్దార్ పటేల్ గారితో చర్చలు జరిపారు. అయ్యా కాపాడండి, వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు. బలూచి మీరు అన్నట్టు వాళ్ళ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? వాళ్ళు బ్రహ్మాండమైన పోరాట పటిమ కలిగిన వాళ్ళు సర్మాచార్ అంటారు, లేకపోతే వాళ్ళు బుక్తీలు అంటారు, లేకపోతే మన దురంధర సినిమాలో చూపించినట్టు, లహరిలో మనం చూపించినట్టు బలూచీలు అంటారు. వాళ్ళు మంచి పోరాట పటిమ. వాళ్ళు ఏళ్ల తరబడి 1200 సంవత్సరాల నుంచి మొఘళ్ళతో, పర్షియన్లతో, బ్రిటిషర్లతో పోరాడి నాటు తెలిపిన వాళ్ళు మన శివాజీ మహారాజ్ లాగా. వాళ్ళకు ఒక యూనిటీ, మైండ్, కుటుంబ వ్యవస్థ ఉంది. తెగలాగా కానీ, ఒక వంశపారంపర్యంగా కానీ, ఒక సర్దార్ లాగా కానీ వాళ్ళని పాకిస్తాన్ ఏం చేసిందంటే ధ్వంసం చేసేసింది. బంగ్లాదేశ్ లో వాళ్ళ మీద ఎలా అయితే నిరంకుశంగా ప్రవర్తించిందో మీరు చెప్పినట్టు, ఎంత కర్కాటకంగా ప్రవర్తించిందో. ఇంకో సమస్య ఏంటంటే బెలూచిస్తాన్ అంతా పర్వత ప్రాంతం, కొండ కోణలతో చేరి, ఇప్పుడు గదర్ పోర్ట్ అక్కడే ఉంది. వీళ్ళు ఏం చేశారంటే రిసోర్సెస్ అంతా కొల్లగొట్టడం వల్ల అక్కడ జనాభా 2 చోట్లనే సీమితం అయిపోయింది. క్వెటా ప్రాంతంలో బెలూచ్ జనాభా 1.5 కోటి. ఎవరైనా కాపాడండి. అరే బావగారు, మా అత్తను ఏం చేస్తున్నారు? నేనే ఏదో ఒకటి చేయాలి. నీ చెల్లి కోటి మొత్తం పర్వత ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళ మీద దాష్టీకం చేసి, బ్రిటిష్ వాళ్ళు చేసిన దాష్టీకమే పాకిస్తాన్ వాళ్ళు చేసి 80 ఏళ్ల నుంచి వాళ్ళని చంపక తింటున్నారు. అంత వీరత్వంలో కూడా మీరు చెప్పినట్టు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పోరాటం చేస్తారు. ఇంకోటి బెలూచ్ కమిటీ ఉంది, ఫ్రీడమ్ స్ట్రగుల్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, అహింసా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్ పోవడం వల్ల, మనం చేయలేకపోవడం వల్ల వాళ్ళు అసహాయ స్థితిలో ఉన్నారు. ప్రధానమంత్రి గారు 2016లో చేసిన తర్వాత దీనికి ఒక ఊపు వచ్చింది. సార్, ఈ సంస్కృతి పరంగా బెలూచ్ కి, భారత్ కి అంటే ముఖ్యంగా వాళ్ళు వాడేటువంటి కొన్ని భాషలు ఏవైతే ఉన్నాయో, అక్కడ తెగలు వాడేటువంటి భాషలు, ఇవి దక్షిణ భారతదేశ భాషలకు దగ్గరగా పోలి ఉంటాయంటారు. సో ఎంతవరకు అవి నిజం సార్? మనకేమైనా సాంస్కృతిక పరంగా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? చాలా చాలా సంబంధాలు ఉన్నాయి. మన మహాభారతంలో మనకు తెలుస్తుంది, మన ఇతిహాసాల్లో మనకుంది. మన శక్తిపీఠాలు ఉన్నాయి అక్కడ. 51 శక్తిపీఠాల్లో వన్ ఆఫ్ ద శక్తిపీఠం వెంగోలి మాత అంటారు. దుర్గాదేవి గారి నుదురు అక్కడ పడిందని మనం విశ్వసిస్తున్నాం. ధ్వంసం చేసేసారు సార్. హింసాయుతంగా మహాఘోరంగా దాన్ని వాళ్ళు సంస్కృతిని, ఇప్పుడు మీరు పాకిస్తాన్ లో వింటున్నట్టు బమియాన్ బుద్ధుడి విగ్రహాలంతా పగలగొట్టేసారు పండుగ. అట్ట ఒక ప్లాండ్ గా వీళ్ళు వాళ్ళ భాష ద్రవిడ భాషతో మిక్స్ అవుతుంది, ఇరానియన్ భాషతో మిక్స్ అవుతుంది. వాళ్ళ లిపి ద్రవిడ లిపితో లిపి అవుతుంది. ఎప్పటి నుంచో ఏళ్ల నాటి సంబంధాలు ఉన్నాయి, ట్రేడ్, కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సిస్టమాటిక్ గా చేయడం వల్ల ఈ రోజు ప్రధానమంత్రి గారు ప్రకటన ఇచ్చిన వల్ల ప్రపంచంలో అవేర్నెస్ పెరిగింది. మన యువతకి ఇవి చదవాలంటే సిలబస్ లో లేవు. మీకు తెలుసా, 1986 తర్వాత మన సిలబస్ ని రివ్యూ చేసి 2023లో మీరు ఊహించగలరా? మన పిల్లలకి తెలియదు. నీకు నాకు తెలిసిన విషయం మన పిల్లలకి తెలియదు, ఎందుకంటే హిస్టరీ సిలబస్ లో లేదు. ఇప్పుడు గూగుల్ అమ్మ దయ వల్ల, మీ దయ వల్ల ఈ ప్రోగ్రామ్ చూస్తే మన పిల్లలకు తెలియాలి. ఒక సాంస్కృతిక పరమైన బ్రహ్మాండమ వీరత్వం కలిగిన ఎంతో మహోన్నతమైన ఒక సొసైటీని, బలూచిస్తాన్ని ఎలా హింసించి, ఎలా అణగదొక్కేసి వాళ్ళ రిసోర్సెస్ అంతా చేసుకొని, ద్రావిడ సంబంధాలు ఉన్నాయి, ఇరానియన్ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ భాష, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఇండియాతో చాలా క్లోజ్ గా మిక్స్ అవుతుంది.
సార్ మీరు ఇంతకుముందు అంటారు ప్రధానమంత్రి గారి ప్రకటన అని, బహుశా 2016లో చేసినట్టున్నారు. అసలు ఆయన ఏమని ఇచ్చారు సార్? ఎట్లా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు 2016లో? చాలా మంచి ప్రశ్న. ఏంటంటే 2016 వరకు కూడా 2014లో ప్రధానమంత్రి గారు, ఇప్పుడు నేను ఒక ప్రధానమంత్రిగానే చూస్తున్నాను. ఆయన ఫలానా పార్టీయా, మోదీ గారా, నేను నన్ను ఓటేయమంటే బీజేపీకి ఓటేస్తాను, అది వేరే విషయం. ఎవరి ఇష్టం అంటే మోదీ గారు అంటారు. కానీ ఒక విశ్లేషకుడుగా ఒక ప్రధానమంత్రి గారి గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి గారు 2014 నుంచి కూడా తన ఇనాగరేషన్ కి సార్క్ వాళ్ళందరినీ పిలిచారు. ఎందుకు పిలిచారు? దౌత్యపరంగా, విదేశీ పరంగా ఒక నీతి ఉండాలి. 80 ఏళ్ళు ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన వచ్చినప్పుడు ఎంత ఉన్నాయి? 68 చిల్లర ఉంటాయి. 68 + 12 80 అవుతాయి కదా. 68 ఏళ్లలో కూడా మనం మన సమస్యలు సాల్వ్ చేసుకోవడానికే మనకు సరిపోయింది. సో ఆయన ఏం చేశాడు? ఒక వ్యూహాత్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. 2014లో ఇనాగ్రేషన్ కి అందరినీ పిలిచారు. 2016లో ఎర్రకోట నుంచి ప్రకటన చేశాడు. బలూచిస్తాన్, గిల్గిట్, జమ్మూ అండ్ కాశ్మీర్ వీళ్ళ సమస్యలు కాపాడండి, వీళ్ళ మీద దాష్టికం చేయబాకండి, వీళ్ళ మీద అక్రమాలు చేయబాకండి, వాళ్ళకి స్వతంత్ర హక్కు ఉంది అని ఒక దేశ ప్రధానిగా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి 1000 ఏనుగుల బలం వచ్చింది. 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? స్వాతంత్ర పోరాటంలోనే మనకు సరిహద్దు గాంధీ గురించి తెలుసు. అందరూ అడగచ్చు కదా, సరిహద్దు గాంధీ గారికి భారతదేశ పోరాటంతో పాకిస్తాన్తో ఏం సంబంధం అని. మనం చదివితే కదా, మనకి ఎంతసేపు మొఘల్ చెప్తే కానీ సరిహద్దు గాంధీ గారి గురించి ఒకసారినే చెప్పాం మనం. ఫ్రంటియర్ గాంధీని ఆయన ఎంతో కృషి చేశాడు. ఇప్పుడు అదే పని మన ప్రధానమంత్రి గారు 2014 నుంచి 2016 ప్రకటన తర్వాత మొదలుపెట్టి ముఖ్యంగా ప్రస్తావించారు. ఏంటి? అణిచివేత, అంతర్జాతీయ చట్టాలను పాటించడం, వాళ్ళ రిసోర్సెస్ వాళ్ళు వాడుకొని ఇవ్వడం లేదు, వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ లేదు, వాళ్ళ ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు, చుట్టూ పాకిస్తాన్ ఆర్మీ ఆక్యుపై చేసుకుంది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? మీకు రక్షణ చూస్తాం, విదేశీ వ్యవహారాలు మేము చూస్తాం 1876లో కొట్టేసింది. 1876కు ముందు ఏంది? ఈస్ట్ ఇండియా పరిస్థితి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంది? మీకు డబ్బులు ఇస్తాం, మేము వ్యాపారం చేసుకుంటామంటారు. అక్కడ ఉన్న సంస్థానాలు అందిపోతుంది, అక్కడ ఉన్న రాజుల్ని మోసం చేస్తారు. సేమ్ థింగ్ పాకిస్తాన్ ఈస్ డూయింగ్, సేమ్ థింగ్ దే ఆర్ ట్రైడ్ విత్ కాశ్మీర్. ఇవన్నిటి కూడా అంతర్జాతీయ సమాజంలో వీళ్ళ తప్పులు బయట పెట్టడంలో ప్రధానమంత్రి గారి ప్రకటన చాలా గొప్పగా పనిచేసింది. ఈరోజు మీరు వార్తల్లో చూస్తున్నారు, బెలూచ్ ఆర్మీకి పాకిస్తాన్ కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు పైచేయి అందిస్తున్నారు. ఎప్పుడైతే అంతర్జాతీయ సమాజం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వదో వాళ్ళ కష్టం వృధా అవుతుంది. సార్ ఓవరాల్ గా అంటే మీరు చెప్తున్న 2016లో ప్రధానమంత్రి గారి యొక్క సపోర్టు అంటే భారత్ కి బలూచ్ కి ఇంతమంది మీరు వివరించినట్టుగా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, భాష విషయంలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ. అసలు ఓవరాల్ గా బలూచ్ కి భారత్ ఇస్తున్నటువంటి సహకారం సరిపోతుందా, ఇంకా ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? చాలా సహకారం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఏం చేస్తుంది? చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని పెట్టారు. ఎక్కడ బలూచిస్తాను, ఎక్కడ చైనా, ఎక్కడ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఎక్కడి నుంచి పోతుంది? అది కాశ్మీర్ నుంచి పోతుంది. మన కాశ్మీర్ వాళ్ళు అన్యాయంగా దురాక్రమణ చేసి ఆక్యుపై చేసిన కాశ్మీర్ నుంచి పోతుంది. మీరు మ్యాప్ లో చూడండి ఒకసారి, బలూచిస్తాన్ ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది, చైనా ఎక్కడుంది అంటే మన దేశాన్ని ఇన్సర్కిల్ చేయడానికి చేసిన బ్రిటిష్ వాళ్ళ కుట్రనే చైనా పాటిస్తుంది, చైనాకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. చైనా ఎకనామిక్ కారిడార్ ఏంటి? పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వీళ్ళ దగ్గర ఉన్న గనులు, వీళ్ళ దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, వీళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని చైనాకి లాక్కుపోవాలి. ఎట్లా లాక్కుపోవాలి? బలూచిస్తాన్ లో ఫెన్సింగ్ వేసేస్తారు. ఇప్పుడు మనం హైవేస్ లో పోతుంటాం కదా, హైవేస్ లో పోతుంటే క్యాటిల్ ట్రాప్ అని పెడతాం, క్యాటిల్ ట్రాక్ రాకుండా అట్లా వేసేస్తున్నారు. దాని లోపల చైనీస్ వాళ్ళు ఉంటారు, దాని బయట బలూచిస్తాన్ వాళ్ళు ఉంటారు. మా ఇంటి పక్క నుంచి గ్యాస్ వెళ్తుంటే నాకు ఇవ్వరు గ్యాస్, ఏం వాడుకోవడానికి లేదు. ఇప్పుడు మన హైవే రూల్స్ ఏంటి? హైవే పక్కన విలేజెస్ కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు అక్కడే పుట్టి పెరిగారు, నువ్వు హైవే ఈ రోజు కట్టావు కాబట్టి. అంత దారుణంగా వాళ్ళు చేయడం వల్ల ఓకే ఇండియా ఏం చేసింది? గోదావరి పోర్ట్ కి మీరు ఎలా కనెక్షన్ ఇస్తున్నారు? పక్కనే మాకు చాబహార్ పోర్ట్ ఉంది, ఇరాన్ కి చెప్పండి, అరేబియా సముద్రం మీద కంట్రోల్ పెట్టండి, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళకి చెప్పండి, బలూచిస్తాన్ వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళకి వివరించండి. సంస్థానాలకు మీరు బ్రిటిష్ వాళ్ళు ఎటు చెప్పారు? మీరు ఇష్టమైతే పాకిస్తాన్ తో చేరండి, కష్టమైతే ఇండియాతో చేరండి, లేకపోతే ఇండిపెండెంట్ గా ఉండండి అని. అది ఈ రోజు అంతర్జాతీయ సమాజం ఎందుకు చేయడం లేదు? బలూచిస్తాన్ తో, గిల్గిట్ తో, జమ్మూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తో అది ప్రధానమంత్రి గారు బయట పెట్టారు. వీళ్ళ మనసుల్లో గుండెల్లో ఉన్న దొంగను తీసుకొచ్చి బయట పెట్టేదానికి వీళ్ళు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. సార్ ఇక్కడ అంటే ముఖ్యంగా ఈ సిపిసి మీరు ఇప్పుడు తెలియజేశారు కదా, ఈ చైనా ఎకనామిక్ కారిడార్ అని ఒకటిను, తర్వాత అట్లాగే పోర్టు, గ్వాదర్ పోర్టు. హర్ హర్ మహాదేవ్.
सावन खत्म होने से पहले एक ऐसा दिन आ रहा है जब आप महादेव గ్వాదర్ పోర్టు ఇవి రెండు ముఖ్యంగా బలూచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీటి వల్ల అంటే ఎలా ఉపయోగపడుతుంది బలూచ్కి, అంటే వాళ్ళకు ఈ రెండింటి వల్ల వాళ్ళకి స్థానికంగా ఉపయోగపడేది ఏముంటుంది సార్ దాంట్లో? సూపర్ రిచ్ కంట్రీ సార్ అది, మినరల్ రిచ్, బంగారు గనులు, గ్యాస్ గనులు, బొగ్గు గనులు పుష్కలంగా ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఈ రోజు బలూచిస్తాన్ లో కనుక గేట్ వేసేస్తే పాకిస్తాన్ కుప్పకూలిపోతుంది. పాకిస్తాన్ లో 44 భాగం బలూచిస్తాన్. ఏరియా వైజ్ దాదాపు 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు బలూచిస్తాన్, 44% పాకిస్తాన్ లో. పాకిస్తాన్ ఏం లేదు అక్కడ అసలు, అది ఇండియా కదా, ఇండియాని చీఫ్ చేసే వాళ్ళు చేసి పెట్టుకున్నారు కదా. నిర్ణయించండి, అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉన్నప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు కలవటం లేదు? బలూచిస్తాన్ ఏం చెప్తుంది, పాకిస్తాన్ ఏంది అసలు, పాకిస్తాన్ లేదు, మేము ఎప్పటి నుంచో మేము ఉన్నాం, వీళ్ళు జస్ట్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ కంట్రీ అంటారు వాళ్ళు. సో ఇండియా ఏం చేస్తుంది, మీరు బలూచిస్తాన్ న్యాచురల్ రిసోర్సెస్ ని కొలగట్టడానికి మీరెవరు? మీ బలూచిస్తాన్ లో దుర్భర దారిద్ర్యంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గ్యాస్ వాళ్ళకి అందటం లేదు, వాళ్ళ బొగ్గు వాళ్ళకి అందటం లేదు, వాళ్ళ గోల్డ్ వాళ్ళకి అందటం లేదు. మీరెందుకు దోచిపోతున్నారు? ఎవరు దోచిపోతున్నారు? చైనా కంపెనీస్. చైనా కంపెనీస్ కింద కాంట్రాక్ట్ 10 పైసల రాయల్టీతో వాళ్ళు తరలించుకోవచ్చు. అదే బలూచిస్తాన్ అదే గ్యాస్ అదే బంగారం అది బొగ్గు కొనాలంటే 1 రూపీ కొనాలి. అదే చైనాకి పాకిస్తాన్ ప్రజలకైతే 10 పైసా వెల్ హెడ్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు అక్కడ. ఇవ్వట్లేదు, షేరింగ్ ఇవ్వటం లేదు. ఇప్పుడు మా ఇంటి పక్కన రోడ్డు కట్టుకొని నన్ను రోడ్లోకి రానివద్దంటే మా దాన్ని ఏమంటారు, సుప్రీంకోర్టులో కూడా ఉంది, ఎంట్రీ ఆఫ్ ప్యాసేజ్ అంటారు, రైట్ ఆఫ్ ప్యాసేజ్ ఇవ్వటం లేదు సార్. ముఖ్యంగా అంటే ఈ నేపథ్యంలో అసలు వాళ్ళు ఎలాంటి ఉద్యమాలు చేస్తూ వచ్చారు? బిఏఎల్ అని ఒకటి వింటున్నాము, తర్వాత డాక్టర్ మహారంగ్ అని ఒక ఆమె మాట్లాడుతుంది. అసలు ఉద్యమాలు ఎలా సాగినాయి, దానివల్ల వాళ్ళకి ఏమైనా ఫలితం దక్కిందా? వాళ్ళు బ్రహ్మాండమైన స్వతంత్ర పోరాటం చేస్తున్నారు. ఒకటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ కమిటీ, యాక్సా కమిటీ, BYC. బలూచ్ కమిటీ ఏం చేస్తుందంటే ప్రజాభిప్రాయ సేకరణ, అహింసా మార్గంలో ప్రజల్ని మోటివేట్ చేయడం, ప్రజల్ని మనకు స్వతంత్ర పోరాటం లాగా డిట్టో. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చేస్తుందంటే పాకిస్తాన్ ని తాట వలుస్తోంది. వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర వెపనరీ ఉంది, వాళ్ళ దేశాలు రష్యా నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ, తర్వాత అటు పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ వీళ్ళు అమెరికన్స్ వదిలేసినవన్నీ తెచ్చుకుంటున్నారు. వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కసారి కనుక అంతర్జాతీయ సమాజం కానీ ఇండియా కానీ వాళ్ళ కనుక ఇప్పుడు యుక్రెయిన్ కి సపోర్ట్ చేసినట్టు నాటో కంట్రీస్ యుక్రెయిన్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నాయో అలాగని బలూచిస్తాన్ సపోర్ట్ చేస్తే 2-3 సంవత్సరాల్లో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవుతుంది. వాళ్ళ హక్కులు వాళ్ళకి లభిస్తాయి. దురదృష్టవశాత్తు అంతర్జాతీయ సమాజం కళ్ళకి గంటలు కట్టుకొని బతుకుతోంది. ఆ దేశ ప్రజల 1.5 కోటి మందికి న్యాయం చేయటం లేదు. మన దురంధర్ సినిమాలో చూడండి, లారీ చూపించినట్టు లారీ డిస్ట్రిక్ట్, ఇప్పుడు లారీ డిస్ట్రిక్ట్ లేదు, వాళ్ళు మూసేశారు పాకిస్తాన్ వాళ్ళు. 2018లో లారీ డిస్ట్రిక్ట్ మూసేసి కోటాలో కలిపేశారు. దానికి ఇంకో డివిజన్ అని పేరు పెట్టారు, డిస్ట్రిక్ట్ అని పేరు పెట్టారు. పాకిస్తాన్ కాశ్మీర్ లో మనం 370 ఆర్టికల్ 370 గగ్గోలు చేస్తారే కానీ బలూచిస్తాన్ లో వాళ్ళు ప్రతిరోజు కొత్త ప్రయత్నం చేస్తున్నారు, అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది అంతర్జాతీయ సమాజంలో యునైటెడ్ నేషన్ లో ఎండగట్టే ప్రయత్నం భారత్ చేస్తోంది. సార్ ఓవరాల్ గా ఇప్పుడు ఈ ఉద్యమం ఎలా ఉంది? వీళ్ళకి స్వాతంత్రం అంటే మొన్న మధ్య వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు, వాళ్ళ పాకిస్తాన్ మినిస్టర్ని కూడా భయపెట్టారు. వాళ్ళు కూడా దారిలో వెళ్ళేటప్పుడు మీరు టోల్ ట్యాక్స్ పే చేసి వెళ్ళండి అంటూ వాళ్ళని కూడా భయపెడుతున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్ని. అసలు ప్రస్తుతం పొజిషన్ ఏంటి? వాళ్ళు మొన్న ఈ మధ్య ప్రకటించుకున్నారు 80% మా భూభాగం మా చేతుల్లోనే ఉందన్నట్టుగా పాకిస్తాన్. ఇది ఇక్కడ ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు స్వతంత్రం వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితి వివరించండి. డెఫినెట్ గా ఉంది. వాళ్ళకి కావాల్సింది అంతర్జాతీయ సమాజం నుంచి ఒక మోరల్ సపోర్ట్, ఆయుధాల సపోర్ట్ స్టేజ్ నెక్స్ట్ వస్తుంది. మోరల్ సపోర్ట్ వచ్చిన తర్వాత అంతర్గత ఉద్యమం నిరసన లేచిన తర్వాత ఉప్పెత్తున ఎగసిందంటే 1.5 కోటి మంది ప్రజలను ఎవరు తట్టుకోలేరు. ప్లస్ అతి పెద్ద భూభాగం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఒక పెద్ద పాకిస్తాన్ ఆర్మీ కూడా బెలూచిస్తాన్ మొత్తంలో లేదు, వాళ్ళు ప్రయాణించలేరు, వాళ్ళ కొండల గుట్టలు వాళ్ళు వీళ్ళ వల్ల కాదు, ఆ గుహల్లో వెళ్ళిపోయారన్నారు. కానీ కాబట్టి అంతర్జాతీయ సమాజం యునైటెడ్ నేషన్స్ అగ్రరాజ్యాలు కానీ సపోర్ట్ చేస్తే అతి త్వరలో 2 ఏళ్ల లోపునే బలూచిస్తాన్ స్వతంత్రంగా చూడగలుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు చేసేవన్నీ కూడా వీళ్ళ శక్తి సరిపోవటం లేదు.
సార్ భారత్ గట్టిగా నిలబడ్డం వల్ల. ఎందుకని చైనా ఒక సైడ్ సపోర్ట్ చేస్తోంది, రష్యా ఒక సైడ్ మూక పాత్ర పోషిస్తోంది, ఆఫ్ఘనిస్తాన్ ఒక సైడ్ సపోర్ట్ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ భారత్ సపోర్ట్ వల్ల వాళ్ళు ఈ మాత్రం ఫైట్ చేయగలుగుతున్నారు. సార్ వాళ్ళ శక్తి సరిపోదు. ఇప్పుడు మన స్వతంత్ర ఉద్యమానికి సుభాష్ చంద్రబోస్ గారు ఉవ్వెత్తున ఎట్లా లేపారంటే హైక్ కానీ ఒక పీక్ కానీ వస్తే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. 2 ఏళ్లలో నేను స్వతంత్ర దేశంగా చూడాలని మనస్ఫూర్తిగా ఊహించుకుంటున్నాను. సార్ ఇది దక్షిణాసియా సమస్య కదా సార్ ఇది. సో దక్షిణాసియాలో ఇటు చైనా ఉంది, భారత్ ఉంది. సో వీళ్ళకి ఈ స్వాతంత్రం రావాలంటే అటు చైనా కొంత సహకరించాలి, భారత్ సహకరించాలి. చైనాతో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ వాళ్ళకి ఆ కారిడార్ ఉంది, ఎకనామిక్ కారిడార్, అలాగే పోర్ట్ ఉంది. ఇవన్నీ చైనాతో వాళ్ళు ఎలాగైనా ఒక సామరస్యంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే భారత్ సహకరిస్తుంది. సో ఓవరాల్గా కనుక వీళ్ళకి స్వతంత్రం వస్తే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా వాళ్ళతో సామరస్యంగా ఎలా ఉండగలుగుతారు? జాయిన్ అవ్వకండి. నా 2 days సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్లో జాయిన్ అవ్వకండి. ఎలా ఉండగలుగుతారు? బ్రహ్మాండంగా ఉంటుంది సార్. వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ కి బలూచిస్తాన్ కి బోర్డర్ ఉంది, బలూచిస్తాన్ కి ఇరాన్ కి బోర్డర్ ఉంది. పాకిస్తాన్ ఒక సైడ్ ఉందంటే చైనాకి బలూచిస్తాన్ కి సంబంధమే లేదు అసలు. అరేబియా సముద్రం నుంచి ఇండియాతో సంబంధాలు ఉన్నాయి. సో బలూచిస్తాన్ కి పాకిస్తాన్ ఎంత దగ్గరో ఇండియా కూడా అంతే దగ్గర. పాకిస్తాన్ ఇండియాకి చైనా ఎంత దూరమో బలూచిస్తాన్ కూడా అంతే దూరం. ఇరాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి బలూచిస్తాన్ చాలా దగ్గరగా ఉంది. ఆల్రెడీ బాలకృష్ణ గారు చెప్పినట్టు ఆల్రెడీ దే ఆర్ సపోర్టింగ్ బలూచిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ని ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది. ఇంకా ఇరాన్ తన సమస్యలో తను మునిగిపోయి ఉన్నది. సో ఇవన్నీ వాడుకుంటూ చైనా ఒక పెద్ద శక్తిగా ఎదగాలని ట్రై చేస్తున్నది తప్పితే వాడి దగ్గర ఏం లేదు. గ్యాస్ బంగారం బలూచిస్తాన్ నుంచి తీసుకుపోతుంది, రేపు ఇండియా నుంచి తీసుకుపోతానంటుంది. సో మనం సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కలిసి పాకిస్తాన్ తాట తీయచ్చు. సార్ ఓవరాల్ గా మీరు ఇప్పుడున్న పొజిషన్ ని వివరించండి సార్, సింపుల్ గా మొత్తం టోటల్ గా సమ్మరైజ్ చేయండి. ఏముంది, 200 స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ యునైటెడ్ నేషన్స్ గుర్తించాలి. వాళ్ళ ప్రధానమంత్రి మన దేశానికి రావాలి. రేపు ఎల్లుండో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వస్తున్నట్టు రేపు ఎల్లుండో బలూచిస్తాన్ ప్రధానమంత్రి రావాలి. మనతో చర్చలు చేపట్టాలి. సాంస్కృతిక విరాసత్వాన్ని ద్రవిడ నుంచి ఒక డెలిగేషన్ అక్కడికి వెళ్ళాలి. బ్రహ్మాండంగా మన ఫ్లైట్లు అక్కడికి వెళ్ళాలి. మాత దర్శనం చేసుకొని రావాలి. సార్ జై దుర్గే మాత. సార్ చాలా సంతోషం. మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే సార్. విన్నారు సార్. ఓవరాల్ గా మీరు ఇప్పుడున్న పొజిషన్ ని వివరించండి సార్, సింపుల్ గా మొత్తం టోటల్ గా సమ్మరైజ్ చేయండి. ఏముంది, 200 స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ యునైటెడ్ నేషన్స్ గుర్తించాలి. వాళ్ళ ప్రధానమంత్రి మన దేశానికి రావాలి. రేపు ఎల్లుండో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వస్తున్నట్టు రేపు ఎల్లుండో బలూచిస్తాన్ ప్రధానమంత్రి రావాలి. మనతో చర్చలు చేపట్టాలి. సాంస్కృతిక విరాసత్వాన్ని ద్రవిడ నుంచి ఒక డెలిగేషన్ అక్కడికి వెళ్ళాలి. బ్రహ్మాండంగా మన ఫ్లైట్లు అక్కడికి వెళ్ళాలి. హింగోలి మాత దర్శనం చేసుకొని రావాలి. సార్ జై దుర్గే మాత. సార్ చాలా సంతోషం. మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే సార్. విన్నారు కదా శ్యామ్ ప్రసాద్ గారి యొక్క విశ్లేషణ. బలూచ్ త్వరలోనే దానికి లిబరేషన్ రావాలి, స్వతంత్రం ప్రకటించుకోవాలి. మళ్ళీ ఒకప్పటి సంబంధాలు భారత్కి బలూచ్కి ఏ విధంగా ఉండినాయో అలాంటి సంబంధాలు మళ్ళీ కొనసాగాలి. మనమందరం కూడా వెళ్ళి ఆ దుర్గామాత దర్శనం చేసుకోవాలి అని వారి యొక్క అభిమతము. దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.